హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎండలు మండిపోతున్న వేసవికాలం. ఊరిలో కరెంటు పోయిందంటే చాలు పాతకాలం నాటి పెద్ద ఇల్లు అగ్నిగుండంలా మారిపోతుంది. ఆ ఇంట్లో శేషమ్మ అనే అత్తగారు, ఆమె ముగ్గురు కోడళ్ళు పార్వతి, లక్ష్మి, సరస్వతి కలిసి ఉండేవారు. వేసవి సెలవులని పిల్లలు, బంధువులు అందరూ ఇంటికి రావడంతో ఇల్లు కిటకిటలాడిపోతుంది. కనీసం ఫ్యాలు గాలి కూడా సరిపోక అందరూ చెమటలతో అల్లాడిపోతున్నారు. శేషమ్మ తన గదిలో ఫ్యాను కింద గాలి ఆడక చెమటలతో చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు తను ఇలా అనుకుంటుంది, తన మేనల్లుడి దగ్గర పాత కూలర్ ఉంది కదా, అది తెప్పించుకుందాము అని. అనుకోకుండా అతను ఇలా వస్తాడు. ఏందత్తమ్మా పిలిచావంట ఇలాగా? సరే ఏంది చెప్పు. ఏమీ లేదురా, నీ దగ్గర ఒక వింతైన పాతకాలపు ఎయిర్ కండిషనర్ ఉంది కదా, అది తెచ్చిస్తావని అడుగుదామని పిలిచానురా. సరే అత్తమ్మా, సరే నేను వెళ్ళి రేపు తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దానిని మరుసటి రోజు తన మేనల్లుడు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు. ఇదేమిటి, దీనికి వైర్లు కానీ ప్లగ్ పాయింట్లు కానీ ఏమీ లేవే అనుకుంటుంది. దానిని గదిలో పెట్టి ఒక చిన్న మంత్రం చెప్పాలి కదా అని అప్పుడు తనకి తన అత్తగారు చెప్పిన ఒక వింత శబ్దం గుర్తుకు వస్తుంది. అది చెప్పగానే గదిలో మంచు కురిసినట్టు చల్లదనం వచ్చేసింది. తరువాత తన ముగ్గురు కోడళ్ళని పిలిచి ఆ కూలర్ గురించి చెబుతుంది. ఇది చల్లదనంతో పాటు మనకి బంగారు నాణాలను కూడా ఇస్తుంది అని చెప్తుంది. ఆ కోడళ్ళందరూ అవునా అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఆమె ఆ చల్లగాలిని ఆస్వాదిస్తుండగానే ఒక వింతైన శబ్దం వచ్చి ఆ కూలర్లో నుంచి బంగారు నాణాలు వచ్చాయి. అత్తగారు, ఆ కూలర్కి మనకు ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదా, దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి శేషమ్మ ప్రతిరోజు దానికి పూజలు చేస్తూ ఉండేది. కోడళ్ళ సందడి. ముగ్గురు కోడళ్ళు ఆ చల్లదనంలో సేద తీరుతూ ఏసీ నుండి పడే బంగారు నాణాలతో పిల్లలకి కొత్త బట్టలు, ఆట బొమ్మలు కొనచ్చు అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. ఒకరోజు మధ్యాహ్నము ముగ్గురు కోడళ్ళు అత్త కలిసి కూలర్ ముందు ఉండగా ఆ కూలర్ వింతగా గురకపెడుతూ చల్లదనానికి బదులుగా గది నిండా రంగురంగుల బబుల్స్ను వదిలింది. ఆ బబుల్స్ వాళ్ళని తాకగానే అందరూ నవ్వుతూ గాలిలో తేలిపోసాగారు. అత్త, ముగ్గురు కోడళ్ళు కలిసి గాలిలో తేలుతూ ఆనందంగా విహరిస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉండగా అనుకోకుండా ఆ కూలర్ నుంచి బంగారు నాణాలు గాలిలో తేలుతూ బంగారు నాణాల కోసం పట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చూసి పిల్లలు పగలబడి నవ్వారు. వాళ్ళు ఆనందంగా ఉండగానే చివరికి ఆ ఏసీ ఒక పెద్దగా అరిచినట్టు శబ్దము చేసి ఆగిపోయింది. గది నిండా బంగారు నాణాలు పడి ఉన్నాయి. ఇలా అత్తగారు అందరినీ పిలిచి, చూడండి అమ్మాయిలు, ఈ ఏసీ మనకి చల్లదనాన్ని ఇచ్చింది, అలాగే బంగారు నాణాలని ఇచ్చింది, కానీ అంతకంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనం ఒకరినొకరం కలుసుకొని నవ్వుకుంటూ గడిపేలా చేసింది కదా. సంపద కంటే కుటుంబంలో ఉన్న ఐకమత్యమే నిజమైన ఆస్తి అని చెప్పింది. ఈ రోజు నుంచి ఏసీ ఏమీ ఇవ్వకపోయినా మనం అందరం కలిసి నవ్వుకుంటూ ఇలాగే ఉందాము అని చెబుతుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.